దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, నేడున్నటువంటి నాయన మా యొక్క బ్రతుకులను సరిదిద్దుకోవటానికి, సరిచేసుకోవటానికి నాయన, మీరున్నటువంటి లోకానికి చేరుకోవటానికి నాయన మీ మాటల ముందు మేము కూర్చున్నాం తండ్రి. మేము విన్నట్టుగా నాయన బ్రతుకును ఎప్పటికప్పుడు మేము జాగ్రత్తగా సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలు, ప్రతి వ్యక్తికి, ప్రతి ఆత్మకు అవసరమైనటువంటి మాటలు మనం కొన్ని ధ్యానిద్దాం. బైబిల్లోనికి వెళ్ళి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఫిలిప్పీ సంఘానికే కాదు, నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలకు కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే, మీరు ప్రభువునందు ఆనందించాలి, ఆ ఆనందం ఎల్లప్పుడూ ఆనందించడం, మరలా చెప్పుదును ఆనందానికి మాత్రం ఎప్పుడూ దూరం కావండి, అది ప్రభువులో ఉంటేనే మీకు ఆనందం అంటున్నాడు. అంటే ప్రభువులో లేకపోతే మీరు చాలా దూరం అయిపోతారు, నష్టపోతారు, ఆనందానికి వ్యతిరేకంగా మారిపోతారు. ప్రభువులో లేనంత వరకు మీకు దుఃఖమే, ప్రభువులో ఉంటేనే మీకు ఆనందం అని చెప్తున్నాడు. ప్రభువుని గురించి మరి ఇదే పౌలు గారు కొరింథీయులకి కూడా మరో ఉత్తరాన్ని రాస్తూ మొదటి ఉత్తరము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 50వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 50వ వచనం నుంచి చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం కొన్ని వచనాలు. 50 నుంచి మనము చదువుకు. 1 కొరింథీ 15వ అధ్యాయము 50 నుంచి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఏంటో ఒక మర్మాన్ని తెలిపి చేస్తున్నాడట. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమరత్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఏ విషయాన్ని లేవనెత్తుతున్నాడంటే, యేసు ప్రభుల వారు 2వ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని కోసం బ్రతికినటువంటి వాళ్ళు అక్షయతను క్షయతను గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు అనమాట పౌలు గారు. ఇలా ఇచ్చేటప్పుడు అక్కడ ఒక విషయం కూడా మనకు అర్థమవుతుంది. కడబూరం రోగగానే మనం అందరము ఎత్తబడిపోతాము, మార్పు చెందుతాము అని అంటున్నాడు. కడబూర అనౌన్స్మెంట్, లాస్ట్ అనౌన్స్మెంట్. ఇది ఎప్పుడు జరిగింది లాస్ట్ అనౌన్స్మెంట్ అని అంటే, ఇదిగో ఆల్రెడీ మొదటి రాకడలోనే యేసు ప్రభుల వారు వచ్చి అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోయాడు. అర్థమైంది లేదు మీకు పాయింట్? అంటే కడబూరం రోగంగానే మీరు మార్పు చెందుతారు అని అంటున్నాడు కదా. ఆ యేసు ప్రభుల వారు మొదటి రాకడలోనే అనౌన్స్మెంట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాబోతున్నాడు. వచ్చినప్పుడు దేవుని కోసం బ్రతికినటువంటి వారు ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితులను గుర్తు చేసి మరీ చెప్తున్నాడు పౌలు గారు. బాగా గమనించగలిగితే ఏమంటే, ఈ కడబూర అనేది రాజుల కాలంలో చూసినా, మరి యెహోషువ గారి కాలంలో చూసినా కూడా కొన్ని బోరలు ఊదటం మనం గమనిస్తూ ఉంటాం. బోరలు ఊదటం అనేది మనము గమనిస్తూ ఉంటాం. ఈ బోరలు ఊదినప్పుడు ఎరుకు గొడవలు కూడా కూలిపోయినట్టుగా ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. కనుక బోర్లు అనేది అనౌన్స్మెంటానికి చిహ్నంగా కనిపిస్తుంది. అసలు దేవుడు ఏ సంగతి తెలియచేయాలనుకుంటున్నాడు అంటే, బాగా గమనించగలిగితే, ఇదిగో దేశాలపై యుద్ధాలు కూడా ఏమంటే బోర ఊదే ప్రారంభిస్తారు, బోర ఊదే క్లోజ్ చేస్తారు. సిగ్నల్స్ ఇవి బాగా గమనించగలిగితే, ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఫ్యాక్టరీలు కూడా ఇదిగో లోపలికి వెళ్ళేటప్పుడు ఒక సైరన్ వినిపిస్తుంది. అలాగే డ్యూటీ అయిపోయిన తర్వాత మరో సైరన్ వినిపిస్తుంది. ఇవన్నీ అనౌన్స్మెంట్లు, ఇవన్నీ బోరలు, ఇండికేషన్స్. అర్థమవుతుందో లేదో? కనుక బాగా గమనించగలిగితే, దేవుడు కూడా మనిషి యొక్క నోటిని బోరగా వాడుకుంటున్నాడని ఒకటి మనకు అర్థమవుతుంది.
మనిషి యొక్క మాటను నోటిని బోరగా వాదుకుంటున్నాడు. దేనికి? దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వాడుతున్నాడు. అదే చెప్తున్నాడు పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. అంటే ఈ వచనాన్ని బట్టి మనం గమనించగలిగితే కడబూరం రోగగానే మనం అందరూ మార్పు పొందుతామంట. ఎప్పుడు ఇది? రెండో రాకల్లో. అంటే ఆ రోజు మారుతామని కాదు అక్కడ. మార్పు అని అంటే ఆ రోజు బాప్తిసం తీసుకుంటావనా, రక్షణలోకి వస్తావనా, అది కాదు. ఇక్కడ దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎడం పక్కన కుడి పక్కన రెండు గ్రూపులుగా డివైడ్ అయినటువంటి వాళ్ళు, కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు రేపు యేసు ప్రభుల వారితో వెళ్ళిపోతారు, మార్పు చెందుతారు. శరీరం సపరేట్గా, అదిగో ఆత్మ సపరేట్గా, క్షయతను అక్షయతను అన్నాడు, చూసారా లేదు? కనుక ఇలా సపరేట్ అవుతారని చెప్పి రెండవ రాకను గురించి మాట్లాడుతున్నాడు. అంటే బ్రోరం మోగును అప్పుడు ఏమంటే మృతులు అక్షయతులుగా లేపబడుదురని ఉంది. చచ్చిపోయినటువంటి వాళ్ళంతా అక్షయులుగా లేపబడుతురని ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యేసు రాకడ వచ్చినప్పుడే జరుగుద్ది ఇది. యేసు ప్రభు రెండవ రాకడలోనే జరుగుతుంది అనమాట. ఎలా జరుగుద్ది అని అంటే, ఎలా లేపబడతారు అని అంటే కూడా దానికి ఒక రెఫరెన్స్ కూడా ఉంది. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు రాసుకోండి. 13 నుంచి 18 వరకు ఎలా అంటే చెప్తున్నాడు. మనము రెండో రాకడ వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి అని అంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము. చాలా మంది నిరీక్షణ లేనటువంటి వాళ్ళు దుఃఖపడిపోతున్నారంట. వాళ్ళ వల్లే మీరు ఉండొద్దు అని అంటున్నాడు. చూడండి, వాళ్ళ వల్లే మీరు ఉండొద్దు అని అంటున్నాడు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. 14వ వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. అనౌన్స్మెంట్లు ఎలా ఉన్నా చూసారండి? బోర్ ఎలా మనకు తెలియచేస్తుందో చూడండి. నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించే వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండుట మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. రెండవ రాకడ గురించినటువంటి మాటలు ఇవన్నీ. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే ఎలా లేపబడుతున్నారో చెప్తున్నాడు. యేసు ప్రభు వారు వచ్చిన రోజున ఎవరు ముందు లేస్తారు, ఎవరు తర్వాత లేస్తారు, ఎవరు శరీరంతో లేస్తారు, ఎవరు అక్షయతో లేస్తారు, ఎవరు క్షయతో లేస్తారు, అసలు ఏంటి పరిస్థితి అని వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇవన్నీ అనౌన్స్మెంట్ రూపంలో జరుగుతున్నాయి ఆల్రెడీ. అందుకే కడబోర అని అంటున్నాడు. కడబోరం రోగంగానే ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరుగుతుంది. కడబోరం రోగుతుంది. కడబోరను నువ్వు గుర్తించవా, మారు మనసు నువ్వు పొందవా అని దేవుడు చక్కగా వివరణ ఇస్తున్నాడు. బాగా గమనించగలిగితే బోర అనగానే మనుషుల చేత ఊదింపబడుతోంది. ఎవరా మనుషులు అంటే భక్తులు, ఎవరా మనుషులు అంటే ప్రవక్తలు, ఎవరా మనుషులు అంటే ఇదిగో దేవుని చేత ఎంచబడినటువంటి వారు అని చక్కగా అదే ఆ ఎంచబడినటువంటి వారు, ఆ పిలువబడినటువంటి వారు, ఆ పిలుపుకు లోబడేటువంటి వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు. అర్థమవుతులేదు? ఈ అపోస్తుల చేత, ప్రవక్తల చేత దేవుడు ఇదిగో అనౌన్స్మెంట్ చేపిస్తూ ఉన్నాడు. ఇదంతా రెండోసారి అనౌన్స్మెంట్ జరిగే లోపే నువ్వు మారిపోయి ఉండాలి. అర్థమవుతలేదు? రెండోసారి అనౌన్స్మెంట్ జరిగేటప్పటికే నువ్వు మారిపోయి ఉండాలని చెప్తున్నాడు. మరి ఇలాంటి సిచ్యువేషన్ల మధ్య ఆ దేవుని యొక్క బోర, మనుషుల చేత దేవుడు వాడుకుంటున్నటువంటి ఆ నోటి చేత సువార్త అనేటటువంటి ఈ యొక్క సువార్తను వెదజల్లటానికి నోటిని బోరగా వాడుకుంటున్నాడు కదా. ఆ వాడుకునేటప్పుడు కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాడు. నాయన, ఇదిగో రెండో రాకల్లో నేను రాకపోతున్నాను. ఆ రోజు క్షయతను అక్షయతను వేరు చేసే పరిస్థితి వస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ బోరలో కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాడు చూడండి. ఆ అనౌన్స్మెంట్లో కొన్ని ఇండికేషన్స్, కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త ఇది సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధ అని మీకు అర్థం కావాలి. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనౌన్స్మెంట్ ఎలా ఉంది చూసారా? ఈ అనౌన్స్మెంట్లో చెప్తున్నాడు, నేను రెండోసారి నేను రాబోతున్నాను. ఆ రోజు వస్తే మొత్తం క్లోజ్ చేసేస్తాను.
ఈ గ్యాప్లో ఈ అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి, మీకు అర్థమవుతలేదు, బోర మోగుతోంది. ఏంటి ఆ అనౌన్స్మెంట్లు అని అంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తున్నారని రాసిన చోట 12వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని అంటున్నాడు. అంటే మోసాలు, ఏమంటే అద్భుతాలు, సూచక్రియలు, ఇదే అక్రమము. ఈరోజు అన్ని మోసాలే కదండి. ఆ మోసాలే విజృంభణ చేస్తున్నాయి, ఆ మోసాలే ఆక్రమించుకుంటున్నాయి. ఈ మోసాలతో కూడుకున్నటువంటి, అద్భుతాలతో కూడుకున్నటువంటివి అక్రమము విస్తరించుట చేత ప్రేమ అంటే వాక్యం తగ్గిపోతుంది. ఈరోజు బాగా గమనించలేదు. ఈ అనౌన్స్మెంట్ నువ్వు బాగా గమనించగలగాలి, ఈ కడబోరు నువ్వు చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. మోగుతున్నా నువ్వు చెల్లించట్లేదేమో అని గుర్తు చేస్తున్నాడు వాక్యంతో, భక్తుల నోటిని బోరగా వాడుకొని అని నువ్వు గమనించగలగాలి అని అంటున్నాడు. చూసారండి, దేవుని వాక్యము పరలోకానికి తీసుకువెళ్ళేది. ఇది పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి ఈ దేవుని వాక్యాన్ని నీవు గుర్తించాలి. అజ్ఞానంగా ఉండకూడదు, అమాయకంగా ఉండకూడదు. ఎందుకంటే మోసం జరుగుతోంది, అక్రమం జరుగుతోంది, అవి ఎక్కువైపోతున్నాయి అని ప్రభువుని అడిగితే, రెండవ రాకడ గురించి సూచనలు ఏంటంటే శిష్యులను అడిగితే చెప్తున్నాడు. చక్కగా శిష్యులకు అడిగినప్పుడు చెప్తున్నాడు వివరణ. గుర్తించలేకపోతున్నావేమో, గమనించు సోదరా అని చెప్తుంది బైబిల్. తిమోతికి రాసినటువంటి తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, బైబిల్ అని గుర్తించాలి, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది, ఆత్మ నరకానికి పోయే ప్రమాదం ఉంది, గమనించండి అని చెప్తున్నాడు. అజ్ఞానంగా ఉండొద్దని చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చదువుకుందాం. 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చూసారండి ఎలా అయిపోయింది, చూసారండి. దురద చెవులు గల వాళ్ళు ఎక్కువైపోతున్నారు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని. 4వ వచనం, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అన్ని కల్పనా కథలు వచ్చేసినట్టు ఈరోజు. ఇది కూడా ఒక మోసం కదండి. అబద్ధాన్ని చెబుతూ కల్పనా కథలతో, మోసాలతో, అక్రమాలతో మరి దేవుని యొక్క అనౌన్స్మెంట్ నువ్వు గమనించలేకపోతున్నావా? ప్రభు రాబోతున్నాడు, తీసుకువెళ్ళిపోతాడు. ఎవరిని వదిలేస్తాడు, ఎవరిని తీసుకువెళ్తాడు? చక్కగా పౌలు గారు వివరణ ఇస్తున్నాడు. క్షయమైపోయేవాడిగా ఉంటావా రేపు? అక్షయతను పొందుకున్నటువంటి వాడిగా ఉంటావా? ఈ అనౌన్స్మెంట్ నువ్వేం గమనిస్తున్నావు అని చెప్పేసి భక్తుల నోట నుంచి ప్రకటన జరుగుతుంది చూడండి. దురద చెవులు గలవారే కథలు చెప్పే కాలం వస్తుంది అంటున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి అని అంటే మత్తయి సువార్త 24:13 కూడా చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో కూడా చెప్పిన రాసుకోండి. చక్కగా మీరు నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. మోసం నుంచి మనం బయటపడాలి. 24:13 అందుకే అంటున్నాడు. 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. కళ్ళు ముందు మోసాలు, అక్రమాలు, కల్పనా కథలు, దురద చెవులు గల వాళ్ళు ఎక్కువవుతూ ఉంటే వీటన్నిటి ముందు నువ్వు నిలబడగలవా? అంతము వరకు తట్టుకోగలవా? అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ తగ్గిపోతుందట. వాక్యం ఇక తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య నువ్వు కాపాడుకోవాలని ఆత్మని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభువు రాబోతున్నాడు. రేపు నువ్వు క్షయమైపోతావేమో, అక్షయతను పొందుకోవాలి నువ్వు. అర్థం అనౌన్స్మెంట్ ఎలా జరుగుతుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. కనుక 14వ వచనం మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. ప్రభుల వారు ఇమిడియట్గా ఏమి రారు. అటు తర్వాత ఈ రాజ్యస్వార్త, మోసమలేని సువార్త, రాజ్యస్వార్త సకల జనులకు అందించాలంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రాజు అని వినపడాలంటండి. ఈ సువార్తకు రాజు ఎవరు? యేసు ప్రభు. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు రాజు అని వినపడాలి. అది నువ్వు గమనించాలి.
యేసు రాజుగా వచ్చి వెళ్ళిపోయాడని, రాజ్య స్థాపన జరిగిపోయిందని, ఆ రాజ్య నివాసులు ఎవరో కాదు క్రైస్తవులని, ఆ రాజ్యంలో నువ్వే ఒక సైనికుడు అని, ఈ సైనికుడిని ఎప్పుడు అబద్ధాలు చుట్టూ ఉంటాడని, మోసాలు చుట్టూ ఉంటాడని, వాటన్నిటిని ఎదిరించాలని. అమాయకంగా ఉండొద్దు అంటున్నాడు. రేపు అక్షయతను నువ్వు కలిగి ఉండాలి. క్షయమైపోతావేమో, జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు అని. ఇదిగో భక్తుల నోట అనౌన్స్మెంట్, భక్తుల నోట అనౌన్స్మెంట్. వింటాడో లేదో అనేది మనకు అనవసరం. విన్నటువంటి నువ్వు మారాలి, నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వే మోసం నుంచి బయటికి రావాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మేవానికి రక్షణ. నమ్మేవా రేపు అక్షయతను ధరించుకుని వెళ్ళిపోతావు, లేకపోతే క్షయమైపోతావు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసు రాజు, నువ్వు నమ్మాలి. ఆ రాజ్యంలో నేను చేరాలి, ఆ రాజ్యంలోనికి నేను చేరాలి అని అంటే నీ యొక్క మనస్సును మార్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి, పాపాన్ని కడిగి వేసుకోవాలి. ఈ మోసాల నుంచి నువ్వు బయటికి రావాలి. మోసం చేసేవాళ్ళు ఉంటారు, అక్రమం చేసేవాళ్ళు ఉంటారు, దురద చెవులు గల వాళ్ళు ఉంటారు, కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీటన్నిటి నువ్వు అంతవరకు తట్టుకోగలగాలి నా రాజ్యంలో ఉంటే. ఎందుకు నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావు? ప్రభు రాబోతున్నాడు, నీ ముగింపు దశలో ఉన్నావేమో. అనౌన్స్మెంట్ ఎలా జరుగుతుందో గమనించంటున్నాడు. బైబిల్ అంటే అనౌన్స్మెంట్, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. 10వ అధ్యాయము 7వ వచనం. 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు, బోర ఎలా ఊతాడు? ఎవరి ద్వారా ఊతాడు? తన దాసులకు దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఆల్రెడీ దేవుని మర్మము సమాప్తం అయిపోయిందట. ఎవరి ద్వారా? తన దాసుల ద్వారా. తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మము సమాప్తమైనది. దేవుడు ఏదైతే ఈ ప్రపంచానికి చెప్పాలనుకున్నాడో అది ప్రవక్తల ద్వారాను, ఏమంటే తన దాసుల ద్వారాను, భక్తుల ద్వారాను, అపోస్తుల ద్వారాను చెబుతూనే వచ్చాడు. కడపటి కాలంలో వచ్చినటువంటి పౌలు గారు, లాస్ట్ పౌలు గారి ద్వారా మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. పరలోకం చేరాలి అంటే ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేశాడు. ఈ పత్రికల ద్వారా తెలియజేశాడు. మొత్తం సమాప్తమైనది. మళ్ళీ బోధ లేదు నీకు ఇక. మళ్ళీ ఇంకొక బుక్ ఏం లేదు ఇక. మళ్ళీ ఇంకోసారి ప్రభు వచ్చి నీకేం చెప్పడిక. అప్పుడు రెండోసారి వచ్చి చెబుతాడు, మారు మనసు పొందుదాము, మార్పు పొందుదామంటే అది కాదు దాని అర్థం. అది క్షయతను అక్షయతను పొందుకునే వివరణ. అది బోరమోగంగానే మారతారంటలేదా? అప్పుడు మారతాం కదా అని అనుకుంటున్నారేమో అమాయకులు. అది కాదు మారటం అంటే. ఎప్పుడు మారాలి? ఏ టైంలో మారాలి? ప్రవక్తలు చెప్పేటప్పుడే, తన దాసులు చెప్పేటప్పుడే, తన నోటిని బోరగా వాడుకుని స్వార్థను తెలియచేసేటప్పుడే మారిపోవాలి. లేకపోతే మారలేదా మోసంలో పడిపోతావు, అబద్ధంలో పడిపోతావు, అక్రమంలో పడిపోతావు, కల్పన కథలకు చెవి ఒగ్గుతావు, దురద చెవులు వచ్చేస్తాయి మార్పు లేకపోతే. సమాప్తమై ఉన్నది అన్నాడు. మీకు బాగా గమనించగలగాలి. ఏమంటున్నాడు? ఎంత చక్కగా ఉంది యోహాను గారు చూడండి. యోహాను గారు ఎంత నీట్గా చెప్తున్నాడు చూడండి. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా. ఎలా ఊతున్నాడు? కంటిన్యూషన్. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము. అనౌన్స్మెంట్ ఎలా ఉందో చూసారా? స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని మర్మము సమాప్తమైనది. భక్తుల ద్వారా తెలియజేసేసాడు. మళ్ళీ నీకు రాత్రికి రాత్రి మొదలుపెట్టి దేవుడి దర్శనం ద్వారా నీకేం తెలియచేయడు. భక్తుల ద్వారా తెలియచేసేసాడు. మళ్ళీ దైవ దర్శనం అంటే ఎవరికి లేదు. తెలియజేసిన దాన్ని బట్టి నువ్వు వినాల్సిందే. సమాప్తం అయిపోయింది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది.
అపోస్తల కార్యములు బాగా గమనించాలి. అందుకనే కడబోరం రోగుతున్నా గుర్తించవా, చెల్లించవా, ఆలోచించవా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటే అర్థం. అంతయు అని ఉంది చూడండి, ఉందండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదంటే పౌలు గారిని కడబోరగా వాడేసుకున్నాడు. పౌలు గారి నోటిని ఇదిగో ఒక కడబోరగా వాడేసుకున్నాడు. చూసారండి, అప్పుడు నువ్వు మారిపోవాలి. మళ్ళీ ఇంకా లేదు, కంప్లీట్గా. యోహాను గారు ఏమన్నాడు? సమాప్తమైనది అని అన్నాడు. ఇక పౌలు గారు ఏమంటున్నాడు? దేవుని సంకల్పం అంతయు, ఇంకేదో పెండింగ్ ఏమి లేదు. ఇక దేవుడు ఏం చెప్పాలో, పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేస్తే వెళ్తామో అన్నది మొత్తం చెప్పేశాడు. ఏం చేయకపోతే నరకానికి వెళ్తామో అది చెప్పేశాడు. గ్రహించలేకపోతున్నారా? దేవుని అనౌన్స్మెంట్ని గ్రహించలేకపోతున్నారా అని యోహాను గారి ప్రకటన, ఎందుకు పౌలు గారి ప్రకటన. సంకల్పం అంతయు నేను మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అంతా చెప్పేసేసాడు. ఎలా చెప్పాడు? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేమంగా వ్రాసితిని. 4వ వచనం. వ్రాసితిని అన్నాడు, చూసారండి. వ్రాసితిని ఇంకా మళ్ళీ రాయడు, వ్రాసేసాడు. 4వ వచనం. మీరు దానిని చదివిన ఎడలా. ఇప్పుడు మీరు చేయాల్సిన వర్కల్లో ఒకటే. సంఘం చేయాల్సిన వర్కల్లో ఏంటి? విశ్వాసం చేయాల్సిన వర్క్ అంతా ఏంటి? దానిని మీరు చదివిన ఎడలా చదివిన దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. మళ్ళీ లేదు ఇక అనౌన్స్మెంట్. మీకు అర్థం కాలేదు. వ్రాసితిని అన్నాడా లేదా? వ్రాసేసాడు. లేదు ఇక అనౌన్స్మెంట్ లేదు. ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. ఆల్రెడీ వ్రాసితిని అంటే పౌలు గారికి దర్శనం వచ్చింది. అదే ఫైనల్. ఇప్పుడు ఇక మళ్ళీ మీకు దర్శనాలు రావు. ఎందుకంటే నేను దర్శనం ద్వారా రాసితిని, మీరు దాన్ని చదువుకోవాలంతే. ఇదే చివరి ప్రకటన. అర్థమవుతుందండి? ఇదే చివరి ప్రకటన. ఇక మీకేం ప్రకటనలు ఉండవు, మళ్ళీ మీకు అనౌన్స్మెంట్లే ఉండవు. ఈ ఉన్న అనౌన్స్మెంట్నే చదువుకుని మారిపోవాలి. ఇది మీకు ఎప్పటికి రావాలి? ఇంకా మోసంలో పడిపోయేవేమో, అక్రమంలో పడిపోయేవేమో, ప్రేమ చల్లారిపోయిందేమో, ఇగో కల్పనా కథల్లో పడిపోయేవేమో. మరి దేవుడు చెప్పిన ఈ అనౌన్స్మెంట్ సంగతి ఏంటి? మోసాలు ఎక్కువైపోయినాయి. మరి దేవుడు చెప్పిన అనౌన్స్మెంట్ సంగతి ఏంటి? ఆల్రెడీ రాసేసాడు. మళ్ళీ దర్శనం రాతిక, మళ్ళీ దర్శనాలను ఎత్తుతున్నారు. మోసం. ఈ గ్యాప్లో ప్రభు వస్తే రేపు నువ్వు క్షయమైపోతావేమో, జాగ్రత్త. అక్షయతను సంపాదించాలి. కడబోరం రోగుతున్నా కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నావేమో సోదరా. చదువు ఇప్పుడైనా నేడైనా మీరు చదివిన ఎడల ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకుంటారు. చదివితే గ్రహించుకుంటారు, చదవకపోతే గ్రహించుకోలేరు. చాలా మందికి ఈరోజు బైబుల్ చదివే టైం లేదు. ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. బుక్కులు అన్ని తిరిగేస్తారు. ఇదిగో ఆత్మ జ్ఞానాన్ని మాత్రం ఎవరూ చదవట్లేదు. శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎంతైనా చదువుతారు. ఈ శరీరం 10 కాలాల పాటు హ్యాపీగా ఉండాలంటే దానికి సంబంధించినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఫార్ములాస్, రెమెడీస్ అన్నీ ఫాలో అవుతారు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మను రక్షించేటటువంటి జ్ఞానము ఆల్రెడీ నాకు తెలియపరచబడి ఉన్నది. అనౌన్స్మెంట్ చేసేసాడు నాకు ఎప్పుడో. అది మీకు తెలియజేశాను, సమాప్తం అయిపోయిందని యోహాను గారు అంటున్నాడు. ఇంకా నిదానంగా ఉన్నావేమో, చెల్లము లేనివాడిగా ఉన్నావేమో, చెల్లించలేకుండా ఉన్నావేమో. రేపు నీ ఆత్మ సంగతి ఏంటి? ప్రభువు రాబోతున్నాడు. ఆ రోజు సెటిల్మెంట్ అంతా క్షయము అక్షయము.
ఎక్కడున్నాం మనం అని అడుగుతున్నాడు చూడండి. నిజంగా 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎవరికి బయలుపరచబడ్డాడు? ఇదిగో ప్రవక్తలకు అపోస్తులకు ఆత్మ మూలంగా తెలియపరచబడ్డాడట. కానీ ఏ మనుషులకి కూడా తెలియపరచబడలేదు. ఏ మనుషులకి తెలియపరచలేదు. ఓన్లీ ఎవరికి తెలియజేశాడు? తెలియపరచబడను అపోస్తులకు, ప్రవక్తలకు, వీళ్ళిద్దరికీ తెలియజేసేసాడు. క్లోజ్, అయిపోయింది. ఇంకా నువ్వు అక్కడికి ఇక్కడికి జంపు చేస్తున్నావేమో, మోసంలో ఉన్నావేమో, ఇంకా వాళ్ళకంటూ తెలియపరచబడింది ఏమీ లేదు అక్కడ. అర్థమవుతుంది లేదు మీకు ఇక్కడ పాయింట్. పౌలు గారు చాలా వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. మీ ఆత్మీయ స్థితికి కండిషన్ ఎలా ఉందో తెలియచేస్తున్నాడు. జాగ్రత్త, మోసపోకండి, ఇదిగో మోసపోకండి. ఎంత నీట్గా చెప్తున్నాడు చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా, వీళ్ళిద్దరికీ బయలుపరచబడింది. పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎంత బాగుంది చూసారండి. తెలియపరచబడలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3లోనే ఉన్నాం. 8 నుంచి చూడండి. 8 నుంచి, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టితో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి. అంటే ఇంకా లాస్ట్కి అది నేను లాస్ట్ మనిషిని అంటున్నాడు పౌలు గారు రాయటంలో. ప్రవక్తలు రాసేసారు, అయిపోయింది. అపోస్తుల్లో నేను ఇప్పుడు ఇక లాస్ట్ నేనే, చివరి ఇంకెవరు లేరు, మళ్ళీ ఎవరు రారు. ఇంకెవరన్నా నేను అపోస్తుడు అని చెప్పి ఎవరైనా బయలుదేరి వచ్చారేమో జాగ్రత్త, నీకు నేనే లాస్ట్ అంటున్నాడు ఇక్కడ. మీకు అర్థమైంది. ఆ మర్మములను గురించి మీకు వ్రాసి తిని అనుగ్రహించేశాడు నాకు. తెలివిగా ఉండు, ఆలోచించు, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, మోసంలో ఉంటావు. ఎవరు ఏం చెప్పేది అంటే ఏమి లేదు గొప్పగా. నువ్వు బైబిల్లో ఉన్నదే చెప్పాలి. నువ్వు కూడా చదువుకో, గ్రహించుకో. రేపు నీ ఆత్మ పరిస్థితి ఏంటి అని ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడండి. ఇదిగో నేను లాస్ట్ మనిషిని, ఇప్పుడు నాకు బయలుపరచబడినది ఈ దేవుని మర్మం అంతా దాచుకోకుండా నేను చెప్పేశాను, రాసి తిని కంప్లీట్. నీదే లేటు, నీదే ఆలస్యం, మోసపోకుండా జాగ్రత్త. రాసేసాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక పౌలు నిజంగా ఎంత పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు జాగ్రత్తలు ఎంత వివరణిస్తున్నాడు చూడాలి. మనం ఇవన్నీ చదువుకోలేకపోతున్నాం. 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి, దేవుని వాక్యమును అనగా యుగ యుగములోను తరములలోను మరుగ చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును ఉంది చూడండి. సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడైతిని. చూసారండి, ఆ సంఘమునకు పరిచారకుడైతేనే. 27వ వచనం, అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయే ఉన్నాడని దాని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచేసాడు. అంత అయిపోయింది. ఇంకా మళ్ళీ కొత్తగా ఏం బయలుపరచబడదని కొలసి సంఘానికి చెప్తున్నాడు, ఎఫ్ఎస్సి సంఘానికి చెప్తున్నాడు. దేవుని సంగతులన్నీ ఏదైతే చెప్పాడో పౌలు గారి ద్వారా బయలుపరచబడింది. ఇదే లాస్ట్ మనిషి నేను అంటున్నాడు. ప్రవక్తలలో అయిపోయారు. ప్రవక్తల్లో లాస్ట్ ప్రవక్త మలాకి గారు. ఇదిగో అపోస్తుల్లో లాస్ట్ అపోస్తులు ఎవడనంటే ఇదిగో నేను. జాగ్రత్త కొలసీలారా, జాగ్రత్త ఎఫెసీ సంఘస్థులారా.
అబద్ధాలు ఎక్కువైపోయినాయి, మోసాలు ఎక్కువైపోయినాయి, అక్రమాలు ఎక్కువైపోయినాయి, కల్పనా కథలు ఎక్కువైపోయినాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ మరం అంటే ఏం లేదు, మళ్ళీ సీక్రెట్ అంటే ఏం లేదు. మొత్తం దాచుకోకుండా వ్రాసి తిని దాన్ని మీరు చదువుకోండి, అర్థం చేసుకోండి, గ్రహించుకోండి అని ఎంత చెప్తున్నాడు. ఇంకా చెప్పేది అంటూ ఏమీ లేదు. అది దేవుని మర్మము, రాత్రి నాకు దర్శనంలో చెప్తేనే కానీ మీకు మళ్ళీ మార్నింగే చెప్తాననేటటువంటి ఇలాంటి పెట్ట కథలు మీరు ఆలోచన చేయొద్దు. మొత్తం కంప్లీట్ చేశాడు. బైబిల్ పై నీకు అవగాహన ఉండాలి. ప్రభు రాబోతున్నాడు, మన రక్షకుడు రాబోతున్నాడు. మళ్ళీ ఈసారి శిక్షించడానికే. తెలియక పాపం వాళ్ళు అనుకుంటారు ఆ రోజు మారు మనసు పొందుతారు అనుకుంటున్నారు. కడవరం రోగం గాల్ని ఆ వచనం ఏ రోజుకి సంబంధించింది ఏమంటే ఆ వర్డ్స్ ఏ రోజుకి సంబంధించింది? రెండవ రాకడకు సంబంధించింది. ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం అని నిజంగా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. బాగా గమనించాలి ప్రియమైన